హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు దసరా పండగ స్పెషల్‌గా నేను పెసరపప్పు పాయసం చేశానండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలండి. మీరెప్పుడూ మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి. ఇంక ప్రొసీజర్‌లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి. ఆ పెసరపప్పుని కొంచెం స్లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఎక్కువ ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల మాడిపోతుందనమాట. అందుకోసమని చెప్పేసని మనం దగ్గరే ఉండి కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మంచి కలరొస్తుంది కదండీ! ఆ విధంగా కలరొచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఫ్రై అవ్వాలనమాట. ఇంతకంటే ఎక్కువ ఫ్రై చేసుకుంటే బ్లాక్ అయిపోతుందండి. పాయసం టేస్టీగా ఉండదు. అందుకోసమని చెప్పేసని ఈ కన్సిస్టెన్సీ చూసుకోవాలనమాట. ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్‌లోకి వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒకసారి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అందుట్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలనమాట. అప్పుడు తొందరగా ఉడుకుతుంది. పప్పు కూడా మంచిగా అవుతుందనమాట. మరి పలుకు పలుకుగా ఉండకుండా కరెక్ట్‌గా ఉడుకుతుంది. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత పక్కన పెట్టేసుకుందాము. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. మనం మార్నింగ్ టైమ్‌లో ప్రసాదాలు చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తినటానికి కూడా చాలా బావుంటుంది. ఎందుకంటే హెల్తీ రెసిపీ కదా! ఇందుట్లో మనం షుగర్ యూజ్ చేయకుండా బెల్లంతోటి ఈ రెసిపీ చేస్తున్నాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని కుక్కర్‌లోకి వేసుకుంటున్నాను. మీరు మామూలుగా గిన్నెలో కూడా ఉడకబెట్టుకోవచ్చు. కానీ కుక్కర్‌లో వేసుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది కదా! అందుకోసమని చెప్పేసని ఒక కప్పు పప్పుకి 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని దీన్ని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఎందుకంటే కొంచెం పప్పు పప్పుగా ఉంటే బావుంటుంది అక్కడక్కడ. మొత్తం మెత్తగా ఉడికిపోతే పాయసం అనేది మంచిగా అనిపించదండి. అందుకని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీన్ని తీసి ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ప్రెషర్ అంతా పోయే వరకు దాన్ని కొంచెం సేపు వదిలేద్దాము. ఈ లోపులో మనం బెల్లంని కరగబెట్టుకుందామండి. దీనికేం పాకం అవసరం లేదు. జస్ట్ కరిగితే సరిపోతుందనమాట. ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు నేను బెల్లం తీసుకున్నాను. మీరు ఈ స్వీట్ కనుక ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇది సరిపోతుందండి పెసరపప్పులోకి. బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు ప్రెషర్ అంతా పోయింది కదండీ! పప్పు చూసారా కరెక్ట్‌గా ఉడికిందనమాట. మరీ మెత్తగా కాకుండా, మరీ పలుకులుగా కాకుండా కరెక్ట్‌గా ఉడికింది. దీన్నేం మనం మెదుపుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఇప్పుడు మామూలుగా పప్పు అయితే పప్పు గుత్తితోటి మెదుపుకుంటాం కదా! అలా అవసరం లేదు. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని బెల్లం పాకంలోకి యాడ్ చేసుకుందాం దీన్నిప్పుడు. కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇదేం ఉండలు కట్టదండి. ఎందుకంటే అందులో కొంచెం వాటర్ ఉంది కదా! సరిపోతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లోపల నేను పక్కన స్టవ్ పైన పాలు పెట్టుకున్నానండి. ఒక హాఫ్ లీటర్ పాలైతే సరిపోతుంది ఒక కప్ పెసరపప్పుకి. ఎందుకంటే మనం వేడి వేడిగా ఉన్న పాలనే ఇందుట్లోకి యాడ్ చేసుకోవాలనమాట. అందుకోసం అని చెప్పేసి. ఇప్పుడు అందుట్లోకి ఒక చిటికెడు సోడా ఉప్పు వేశాను. ఎందుకు సోడా ఉప్పు వేశానంటే ఆల్రెడీ నేను చెప్పానండి పరమాన్నం రెసిపీలో కూడా. సోడా ఉప్పు వేయటం వల్ల ఏంటంటే మనం పాలు, పెరుగు పాలు కలిపినప్పుడు బెల్లం పాకంలోకి విరిగిపోకుండా ఉండటం కోసం అని చెప్పేసని మనం అప్పుడప్పుడు సాల్టు, బెల్లం అవి తెచ్చుకుంటాం కదా! తెలియక. అప్పుడు విరిగిపోతాయండి పాలల్లో కలవటంతోని. అలా విరిగిపోకుండా ఉండటం కోసం అని చెప్పేసని ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు అందుట్లోకి మరుగుతున్న పాలను వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చి పాలను వేసుకోకూడదు. మరుగుతున్న బాగా మరుగుతున్న పాలని అందుట్లోకి యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు పాయసం ఉండకట్టకుండా, గడ్డలుగా అవ్వకుండా మంచిగా స్మూత్‌గా వస్తుందండి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే పప్పు ఉడికించుకున్నాము, పాలు మరిగించుకున్నాము, బెల్లం కరిగించుకున్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుందనమాట. చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం దీన్ని సర్వింగ్ బౌల్‌లో తీసుకోవాలి. ఇంతకంటే చిక్కగా అయిన తర్వాత తీసుకుంటే ఇంకా ముద్దలాగా అయిపోతుందండి. పాయసంలాగా ఉండదు. ఎందుకంటే చల్లారిన తర్వాత పాయసం అనేది కొంచెం గట్టిగా అవుతుంది కదా! అందుకని ఆ కన్సిస్టెన్సీలోనే మనం దించుకోవాలి. ఇప్పుడు ఆ సర్వింగ్ బౌల్‌లో తీసుకున్న తర్వాత స్టవ్ పైన వేరే చిన్న పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. నేనైతే కాజు తీసుకున్నాను. తర్వాత బాదం పప్పులు తీసుకున్నాను. మీకు నచ్చినట్టు మీరు తీసుకోవచ్చు. ఇందాక నేను అందులోకి పాయసంలోకి యాలకుల పొడి వేయడం మర్చిపోయానండి. అందుకే సర్వింగ్ బౌల్‌లో తీసుకున్న తర్వాత యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. అది ఎలాగో లాస్ట్‌లోనే వేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఇందుట్లోకి యాడ్ చేసుకొని, అమ్మవారికి ప్రసాదంలాగా పెట్టుకొని తర్వాత మీరు కూడా ఎంజాయ్ చేయండి. చాలా బావుంటుంది. అమ్మవారికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదండీ! మీరు ఇంత సింపుల్‌గా, ఇంత టేస్టీగా పెట్టండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.